హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పటికే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి రైతు భరోసా డబ్బులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా, అంటే పీఎం కిసాన్ పథకం ద్వారా కూడా రైతులకైతే డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి రైతు భరోసాతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ డబ్బులను తీసుకోవడానికి రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి 5 ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తే, ఇక్కడ పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 19 విడతల డబ్బులను అయితే పూర్తి చేసిందనమాట. మరి రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే పడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం 20 విడత డబ్బులకు సిద్ధమైపోయింది, 20 విడత డబ్బులను జమ చేయడానికి. మరి 20 విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఏంటి, 20 విడత ద్వారా ఎవరు లబ్ధి పొందొచ్చు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, మరి ఈ 2 పథకాల ద్వారా కూడా ప్రస్తుతానికి ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి. మరి ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా కూడా వారికి మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి వారికి ఊహించినట్లుగానే రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసి రైతు భరోసా ద్వారా వారికి సహాయాన్ని అయితే అందిస్తూ ఉంది. మరి రైతు భరోసా సాయం అందుకుంటూ ఉన్నా కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ సహాయాన్ని అయితే అందిస్తుంది ప్రతి ఏడాది కూడా. మరి పీఎం కిసాన్ కింద కూడా రైతులకు సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే అందుతూ ఉన్నాయి. మరి రైతులు ఈ విధంగా మనకు చేసుకుంటూ ఉన్నారు. అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటా అని చెప్పి ఎదురు చూస్తూ వారి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నారు. మరి వారందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటివరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పటివరకు 19 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 20 విడత డబ్బులు అయితే విడుదల కాబోతూ ఉన్నాయి. మరి 20 విడత డబ్బులను కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది, అంటే డబ్బులు అయితే వేయబోతోంది అనమాట. మరి రైతులు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే మనకు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా రైతులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటని. మరి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. మరి పీఎం కిసాన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 6,000 రూపాయల్లో భాగంగా 20 విడత డబ్బులను ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా ద్వారా సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నా కూడా ఇక్కడ చాలామందికి మనకి ఒక డబ్బులు అయితే పడట్లేదు. మరి డబ్బులు పడకపోవడంతో చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులను అయితే అందించబోతోంది. మరి ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ ద్వారా 19 విడతల డబ్బులను అయితే అందించి ఎంతోమంది రైతులకు మేలు చేస్తూ ఉంటే, మరి ఇది చిన్న సన్నకారు రైతుల కోసం ఇస్తున్నటువంటి స్కీమ్ కాబట్టి ఈ పథకంలో మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ ద్వారా అవకాశం అయితే కల్పించింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో రైతులకు 20 విడత డబ్బులకు సంబంధించి కూడా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా
ఇప్పటికే విడుదల చేసినటువంటి 19వ విడత ఎవరికైనా పడకుండా ఉంటే మీరు ఒకసారి 19వ విడత ఎందుకు పడలేదనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఈకేవైసీ అంటే పీఎం కిసాన్ పడకపోవడానికి ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం, భూమి ధృవీకరణ జరగకపోవడం, అలాగే మనకు ఆధార్ లింక్ చేసుకోకపోవడం, బ్యాంక్ ఖాతాలో మనకు డీబీటీ ఆప్షన్ లేకపోవడం, అంటే ఆధార్ ఫోన్ నెంబరు లింక్ అనేది లేకపోవడం, ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే మనకి యొక్క డబ్బులు పడకపోవడానికి ఇవే అనమాట మెయిన్ కారణాలు. మరి ఈ కారణాల వల్ల మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను పొందలేకపోయి ఉండొచ్చు. మరి 19వ విడత ప్రయోజనం పొందితేనే 20 విడత వస్తుంది కాబట్టి మరి ఈ వాయిదాలు నిలిచిపోవడానికి కారణాలు ఇవి ఉండొచ్చు. మీరు ఒకవేళ మీకు అట్లా ఏదైనా డౌట్ ఉంటే డబ్బులు ఆగిపోయి ఉంటే కనుక మీరు 1800 150 15551ని మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట, ఎందుకు ఆగింది ఏంటనేది. మరి 19వ విడత ఇప్పుడు అందుతుందా అంటే అందే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. వాస్తవానికి రైతులు పెండింగ్లో ఉన్న పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తేనే 19వ విడత పొందే అవకాశం అయితే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి లబ్ధిదారుల పేర్లను క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ తర్వాత 19వ విడత డబ్బును 20 విడతతో పాటు అకౌంట్లోకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మరి ఈకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలంటే తప్పకుండా మీరు మీ సేవా కేంద్రం లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు. మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈకేవైసీ అయితేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఒకవేళ ఈకేవైసీ కాకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడానికి పూర్తి చేయండి. ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి, అప్పుడే డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున రైతు భరోసా సహాయాన్ని అయితే అందిస్తుంది. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఇప్పటివరకు కూడా మనకు 5 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు వేసామని చెబుతోంది. మరి 5 ఎకరాల లోపు ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే కూడా మన ఛానల్లో నేను ఒక వీడియో అయితే చేశాను, డబ్బులు పడకపోతే ఏం చేయాలి ఏంటి అనేసి. ఆ వీడియో చూసి మీరు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రాదా తెలుసుకోవచ్చు అనమాట. మరి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. మరి రైతు భరోసా ద్వారా డబ్బులు పొందాలంటే మీరు వెంటనే ఇలా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా సాయాన్ని అయితే అందిస్తుంది. మరి ఈ విషయాన్ని తెలుసుకుని రైతులంతా కూడా అలర్ట్గా ఉండి రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు కనుక పొందితే మీకు నేరుగా డబ్బులు అయితే జమ అయిపోతాయి. మరి ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పీఎం కిసాన్కి సంబంధించి మనకు మరొక అప్డేటు. అంటే లిస్ట్ కూడా ఈ నెల చివరికి విడుదలవుతుంది. లిస్టులో కూడా పీఎం కిసాన్ లిస్టులో పేర్లు చూసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. మరింత సమాచారం నేను మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటాను.